పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొమ్మి నాయకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేక సేవా సంస్థలు ముందుకు వచ్చి చేయడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు మునుకోటి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, రోటరీ క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్ గన్నాబత్తుల సత్యవతి, సెక్రటరీ బొమ్మిడి సూర్యకుమారి, ట్రెజరర్ ఆత్మూరి రమ, కోట్ల రామ్ కుమార్, సిహెచ్ మురళీధర్, అందే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం, విద్య, సేవ, స్వచ్ఛమైన శుభ్రత ఇది మా మోటో. ప్రతి చోట కూడా ఎక్కడైనా మొక్కలు నాటడం కానివ్వండి, అలాగే హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడమే రోటరీ యొక్క మోటో. అలాగే మొక్కలు నాటించడం, శ్మశాన వాటికలో కూడా మొక్కలు నాటించాలనే కార్యక్రమం ఉంటుందండి మాకు. అదొక కార్యక్రమం చేపడతాం. ఈ వాటర్ ప్లాంట్, ఆర్వో ప్లాంట్ ఈ సంకల్పం అయితే మాత్రం ఎమ్మెల్యే గారితే. మేము ఇన్స్పిరేషన్ ఫంక్షన్కి వచ్చి నరసాపురం చాలా మంది నీళ్ళ కోసం, స్వచ్ఛమైన నీరు కోసం ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టండి నేను అడగడం జరిగింది. ఆయన చెప్పిన మనుషుల్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్వో ప్లాంట్ పెట్టించడం జరిగింది. ఆకుల రవి గారు ఆయన బామ్మతిగా స్పాన్సర్ చేశారండి. ప్రత్యేకంగానే ఆయన 1,40,000 ఖర్చు పెట్టి ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది ఈ ప్లాంట్ అయితే కనుక మా గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన స్పాన్సర్ ఉంది. ఆయన ఎక్కువగా స్పాన్సర్ చేశారు. తర్వాత మా వాటి మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురుకు వచ్చారు ఆర్వో ప్లాంట్ పెడతామంటే. అలా ఏ కార్యక్రమం చేసినండి, హెల్త్ క్యాంప్ అయినా సరే, మీల్ చేసి కానివ్వండి, మిషన్స్ 150 మిషన్స్ ఇచ్చేవన్నా సరే, ఏదైనా సరే మా రోటరీ మెంబర్స్ ఎదురుని ప్రతిదీ కూడా చేస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మేము ఎన్నో చేయాలన్నా కూడా మాకు లోకల్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండాలి. మేము చేద్దామన్న సంకల్పం అయినప్పటికీ కూడా లోకల్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తీసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మేము చేసే కార్యక్రమాలకు ఆయన సహకారాలు అందించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా ఉపయోగించుకోవడానికి మేము కూడా తెలియజేసుకుంటూ ప్రయాణికులు కూడా దయచేసి అందరూ కూడా మా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మంచి టెక్నాలజీ తోటి మంచి త్రాగునీరు ఆరోగ్యంలో వచ్చే విధంగా కూలింగ్ వాటర్ కానీ కూలింగ్ వాటర్ వచ్చే విధంగా ప్రయాణికులు అందరికీ కూడా ఉండే విధంగా డిఎం గారు ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా మీరు అందుబాటులో ఉంటుంది. ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం కూడా పూర్తి 1 year అభివృద్ధి పనులకి దాన్ని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజలు ముందుకు వెళ్ళే విధంగా, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. మీ అందరూ ఆశీస్సులు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా